అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫార్మా శివ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా పొద్దున్నే లేచి వాతావరణం ఎలా ఉంది చూడండి. పొలంలో అయితే గడ్డి వేసుకోవడానికి వెళ్ళాము. అదేవిధంగా మనకి లొకేషన్ కూడా బాగుంది. అంతా ముర్రు ముచ్చుకుంది, అంతా మబ్బుగా ఉంది, తెల్లగా మనకి పొగ అనడం అంతా ముచ్చుకుంది. అదేవిధంగా మనకి ట్రాక్టర్ ఈ విధంగా గడ్డి వేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి పైన ఇద్దరు ఉండాలా, కింద 6 మంది ఏమి ఉండాలా ఫ్రెండ్స్. మనకి ఒక లోడ్కి వచ్చేసి 8 మంది. అదేవిధంగా మనకి కెమెరా బాగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ వేసుకున్నారు. నాకైతే కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాం. అట్లా ఒకడానికి వెళ్ళా ఒక దగ్గర కుప్పేసి మనకి బాగా త్వరగా లోడ్ అవ్వడం అవకాశం ఉంటుంది. అక్కడ కుప్పేస్తున్నట్టు మనకు అన్నగారు. అలాగే అక్కడ వాళ్ళు కూడా బాగానే వేసుకుంటారు. అక్కడ స్టెప్గా బాగా అలా కుప్పేసుకుంటూ మనకి ఒక చీర కట్టుకుంటామా, ఆ చీర బట్టలు కట్టుకొని ఈ విధంగా బాగా పెద్ద కట్టుకుంటాము. కొంచెం లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా మోస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నా, సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయండి. కింద అంతా అతుక్కోండి గడ్డి, అన్నీ చేతి కూడా అంతా లాగాలి. కానీ మనకి ఎంతో కష్టం ఉండదు పశువులకి. ఎందుకంటే మనం కొట్టు మీద తిన్నాం కదా, పశువులు కొట్టు మీద తినాలి. కానీ కష్టపడి వాటికి అంతా ట్రాక్టర్తో వేసుకొని పోయి ఒక దగ్గర వేసుకొని మనం వామ్ కొప్పడం జరుగుతుంది. అదేవిధంగా అది కూడా పెడతాను ఫ్రెండ్స్. మనకైతే నాకు సపోర్ట్ చేయండి. ట్రాక్టర్ నిదానమే రావాలి. ఎందుకంటే బాయ్ అని చెప్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చీర పట్ట చూడండి. ఈ చీర ఎందుకు సపోర్ట్ చేస్తాం, మనకి ఎంత అన్న కట్టు మనకు సుమారు దండిగా పోతుంది. ఈ చీర లాగా మనకి ఏదన్నా చీరలు మనకి చెన్నులో తీస్తారు. ఈ చీర ఉంటే మనకి త్వరగా అవడం అవకాశం ఉంటుంది. లోడు మనకి ట్రాక్టర్ గడ్డి లోడు. అదేవిధంగా ఎత్తిన అప్పుడు చిన్నగా ఉంది కదా, అంటే లోడ్ పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మనకి మిషన్కే వేసుకోవాలా. అక్కడ ఒక లోడ్కి వచ్చేసి 8 మంది ఉంటారు కాబట్టి అంతా పని చేయాలి ఫ్రెండ్స్. చీర బట్ట చూడండి. సుమారు 4 ఉంటే మనకి అక్కడ మనకి ఇద్దరు కడుగునకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిదానం అయిపోతుంటారు. ఎందుకంటే సిగపడితే మనకి అంతా నిదానం పోతే మనకి దావత రెడీ చేస్తున్నారు. మధ్య అంటే ఎక్కదు కదా, కొద్దిగా ఓ ట్రాక్టర్ ఎక్కదు, ఒక ట్రాక్టర్ అంతా లోడ్ ఉన్నా మనకి ఎక్కదు ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, అంత క్లీన్ చేస్తున్నారు అన్నగారు. చూడండి, ముగ్గురు అంత కష్టపడి పశువులకు కానీ బాగా నీట్గా ఉండాలని బాగా క్లీన్ చేస్తున్నారు మహేష్ అన్న గారు. అదేవిధంగా చూడండి, అక్కడ మట్టి లాక్కుంటే మనకు త్వరగా రావడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి ఎంత బాగా అయితే చేసినాడో. ఇప్పుడు మనకైతే లోడ్ అయింది. ఇప్పుడు అక్కడ లోడ్ అయింది, ఎంత హైట్గా ఉందో మీరు కామెంట్ చేయండి. బాగానే చేసినామో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, ఇక అయితే రెడీ చేస్తున్నాము, అంతా కట్టినాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మినీ తీస్తున్నాము. ఇది మినీ అంటారు. మనకు తాడు ఎంత లావుగా ఉంటుంది. మనకి మా ఊర్లో అయితే మినీ అంటారు కామెంట్ చేసి. పైన ఒకరు లాగిస్తుంటారు, మనం కొద్దిగా బిగుసుకోవడం వల్ల మనకి ట్రాక్టర్ అడగనే ఇట్లా ఉంటుంది. చూడండి, గాలి నిదానంగా వెనకైనా పోతుంది. ఎందుకు నిదానం పోతుందంటే అక్కడ కొద్దిగా తేమ ఉంది అన్నమాట, మట్టి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, అదిగో చూడండి, ఇప్పుడు పొయ్యికి అయితే ఎక్కినేదో చూడండి, ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్. టైర్ ఎలాగా తిరుగుతుందో చూడండి, అంతా ఎక్కింది అమ్మయ్య ఫ్రెండ్స్. ఎక్కడానికి కూడా మనకి మనకి బాగుంటుంది. అలాగే చూడండి, ట్రాక్టర్ గాలికి అయితే ఇస్తున్నారు. మనకి తాడ నిదానం తీసుకుంటే మనకి గడ్డి బాగా కూర్చుంటుంది. ఎక్కడ అల్లాడదు, ఎక్కడ పడదు అన్నమాట. దారిలో సుమారుగా ఒక 10 కిలోమీటర్తో వచ్చినాము. అదేవిధంగా ట్రాక్టర్ ఇచ్చినాము చూడండి ఫ్రెండ్స్. మనకి కెమెరా ఎలా ఉందో కామెంట్ చేసి. ఈ సోనాలికా ట్రాక్టర్ అలాగే కింద పెట్టి నేనైతే ఇస్తున్నాను. లేకుంటే అందరూ మాకు వీడియో చేసేవాళ్ళు వేరే, నేను కష్టపడాలి కదా కాబట్టి నేను చేస్తున్నాను. కూలిపోయినాను ఫ్రెండ్స్. మనకైతే చూడండి, గడ్డి అయితే బాగా పెరిగినాము. అందరూ లాగుతున్నారు అక్కడ. ఇక చూడండి, ఇదంతా కట్టినాము. వాళ్ళంతా లోడ్ అయిపోయింది, కట్టేసినాము. ఇప్పుడు దావులు ఎలాగుందో గోలు మనకి గుంతలు ఇక్కడంతా కొద్దిగా గట్టి కాలేదు కాబట్టి ఇంకో బస్ వేస్తున్నాము. అక్కడ చూడండి, అంతగా కిందకి వస్తుంది. మనకి ఎంత ఇచ్చినట్లా బల ఫ్రెండ్స్. ఎంత గోల్లో ఎంత గుంతలో పోతే కూడా పడదు, అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, మనకి కొద్దిగా సపోర్ట్ చేయాలని కొడుతున్నాను. ఇప్పుడైతే అక్కడ గుంత ఉంది, నిజంగా రావాలి. ఎందుకంటే అక్కడ నీళ్ళు నిలబడితే మరి అక్కడే మనకి సిగపడేస్తుంది. చిగపడితే మనకి ట్రాక్టర్ రాదు. మరి అక్కడ మరీ ఒకసారి లోడ్ చేయాలా. మీరు వేరే ట్రాక్టర్ పిల్లి పంపించాలా. మనకి దారి అయితే చూడండి, ఇక్కడ మనకి గోధుమ ఉంది. ఎంత కష్టం చూడండి, అంత క్లీన్ చేసి నేనైతే అంత బాగా సపోర్ట్ చేసి మళ్ళీ వస్తుంది అనమాట. నిదానంగా వచ్చినట్లు మనకు బలం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా శివ ఎంతో కష్టపడి మీకు వీడియోలు పెడుతూనే ఉంటాను. మా ఊరు ఎంతో సపోర్ట్ చేస్తున్నాను, మీరు కూడా సపోర్ట్ చేయని కోరుతున్నాను. ఈ ఫార్మసీ కొద్దిగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు, కానీ మంచివి డబ్బు నాకు యూట్యూబ్ ఛానల్ డబ్బులు వస్తే మీకు మంచి విధంగా చేస్తున్నాను. అదేవిధంగా చూడండి, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ట్రాక్టర్ అంత వెళ్ళిపోతే ఎక్కినాము. అదేవిధంగా రావటం లేదు. 2 ట్రాలీ అయినా కట్టినాము, అక్కడ కడుతున్నారు. ఇప్పుడు లాగిస్తున్నాడు చూడండి. ఇప్పుడు గేర్ అయితే వేసుకున్నాడు, స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు వస్తుంది.
ఎంత ట్రై చేసాం రావడం లేదు. ఒకటి ఆడుకుంటే ఇప్పుడు ఇది అన్నగా పిలిచేస్తాం వెంటనే వచ్చినాడు. ఇప్పుడు వేరే తీసుకున్నాడు. ఫోటో చూడండి. హలో ఇంతగా స్పీడ్గా పోయితే మనకు కూడా బాగుంటుంది. ఆనందంగా ఉంటుంది అరుస్తుందని నేనైతే చూడండి ఎంత ఎలాగో చెప్పినారు అన్నగారు. ఇంత ఎలా బాగుంటుంది. మాయమైన నెక్స్ట్ వీడియోలో కథ మళ్ళీ చూడండి. కాలువ నీళ్ళు కూడా వచ్చిన దిండిగా చూడండి. కాలువ నీళ్ళు కూడా అక్కడ తాగడానికి రోజు ఉంటుంది. ఇప్పుడు తిన్నాం, టిఫిన్ తెచ్చినారు, ఇడ్లీ తెచ్చినారు, తిన్నాము. అది చూపించాను ఏమైనా కొద్దిగా దావ చూడండి ఎంత హైట్గా ఉంది కానీ రావడం లేదు.